నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం. మేయర్ గంగాడ సుజాత. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో జనరంజక పాలన సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శమని నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నగర అధ్యక్షులు సింగరాసు వెంకట్రావుతో కలిసి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి విజయోత్సవాలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షులు సింగరాసు వెంకట్రావు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా 2 ఏళ్ల పాలనలోనే 1.24 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయటం దేశ చరిత్రలోనే ప్రథమమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీ తోటే, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే, సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి, పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే, వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికి అందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి, అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే, జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీ తోటే, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే, జనులంతా నీ తోటే, జగమంతా నీ వెంటే, జగనన్న నువ్వు. సమస్యలు ఉన్నప్పటికీ, ఈ కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతటి కూడా సుభిక్షంగా ఉండడం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతూ మరి ఈ నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యంగా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగనే మా యొక్క మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏదైతే పాదయాత్రలో నవరత్నాలతో చెప్పుకుంటూ పోయినప్పటికీ కూడా నవరత్నాలే కాకుండా అమల్లో ఉన్నటువంటి ఈనాడు అనేక పథకాలు, సంక్షేమ పథకాలు మరి మహిళలకి కూడా 60 పథకాలకు పైగా అందజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందే విధంగా మరి ఉంది. అంటే ఈనాడు ఈ కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థ కుంచిపోయినప్పటికీ కూడా ఏమాత్రము వెనకాడక ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చి 90% పైగా హామీలు నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ముఖ్యంగా మహిళమ్మ తల్లుల విషయానికి వచ్చినట్లయితే మరి మన జరిగినటువంటి ఎలక్షన్లు అయితేనే 50% రిజర్వేషన్ మహిళలకి కల్పించారు. అలాగే ఏ పథకమైనా సరే మహిళలకి ఇవ్వడం, మరి మొన్న టిట్కో ఇళ్లను కూడా ఎక్కువ శాతం మరి మహిళలకి కేటాయించడము, అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇళ్లను ఇవ్వాలనే సదుద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు దూసుకుపోవడము, చాలా ఏరియాస్లో మరి ఇళ్లను కూడా కట్టుబడిలో కూడా ఉంది అని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము. మరి నేడు మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే మన అందరికీ కూడా ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో 24,000 ఇళ్లను
మరి కేటాయించినప్పటికీ కూడా లబ్ధిదారు ఉన్నప్పటికీ కూడా మరి గత గవర్నమెంట్ వారి యొక్క కుట్రపూరితమైన ఆలోచనతో మరి కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఈనాడు మళ్ళీ దాన్ని అధిగమించి ఖచ్చితంగా త్వరలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందరికీ కూడా ఇల్లు ఏర్పాటు చేయడానికి మేము చెప్పడానికి కూడా మేము గర్విస్తున్నాము. అలాగే ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు మహిళలకు ఇవ్వడంతో పాటు రాష్ట్ర సంక్షేమానికి కూడా ఏమాత్రము కూడా గండి పడకుండా మరి ఏదైతే మరి ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకుంటూ పోతూ అలాగే సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కోసం ముందుకు పాటుపడినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారే జీవితకాలం ఆయన సీఎంగా ఉండాలని చెప్పేసి మా పార్టీ కేడర్ నాయకత్వంలో అంతేగాని మహిళలు అందరూ కూడా కోరుకుంటున్నారు అంటే ఆయన యొక్క పరిపాలన పట్ల ఎంతటి చిత్తశుద్ధి. 24 భారీ ప్రజా విజయం ఆ రోజు 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు తీస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి గమనించినట్టయితే అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమపాలనలో ఆర్థిక లోటు ఉన్నా కూడా ఈరోజు 1,35,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ₹1 లంచం లేకుండా ఇచ్చిన ఘనత దేశంలోనే రాష్ట్రంలోనే మొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రకెక్కుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత కరోనా కష్టకాలంలో కూడా నిరంతరబడి డేట్లని ముందుగానే అనౌన్స్ చేస్తూ జూలై నెలలో ఇది చేస్తాను, జూన్ నెలలో ఇది చేస్తాను, ఆగస్టు నెలలో ఇది చేస్తానని చెప్పి క్యాలెండర్ ప్రకారం తేదీ మారకుండా ఈరోజు సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము డివిజన్లోకి వెళ్ళి పర్యటనకి వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు వాళ్ళు, పెన్షన్ తీసుకున్న వాళ్ళైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, వైఎస్ఆర్ చేంజ్ తీసుకున్న వాళ్ళైతేనేమి, అమ్మఒడి తీసుకున్న వాళ్ళైతేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి జగనన్న 10 కాలాల పాటు సీఎంగా ఉండాలని చెప్పి వాళ్ళు వాంఛ కోరిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో ఇంకా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఒక పక్క సంక్షేమం, మరో పక్క సామాజిక న్యాయం, అదేవిధంగా మహనీయులు మహాత్మా గాంధీ గారు కళ్ళగనటువంటి గ్రామ స్వరాజ్యం, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళగన్నారో సామాజిక న్యాయం, 70 సంవత్సరాల భారత రాజ్యాంగం అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ తర్వాత అమలు జరుగుతుందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో. ఒక పక్క ప్రపంచం మొత్తం కూడా కరోనాతోటి విలువలాడుతున్న తరుణంలో ఏదైతే తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా హామీలు ఇచ్చారో హామీలు ఎక్కడ కూడా చూసే తప్పకుండా ఈరోజు రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. సహజంగా మేనిఫెస్టోలు అంటే అనేకటువంటి పెద్ద పుస్తకాలు గ్రంథాలుగా రాసుకొని ఎలక్షన్ తర్వాత పక్కన పెట్టే పరిస్థితుల నుంచి మేనిఫెస్టోని అది ఒక అద్భుతమైనటువంటి మరి భగవద్గీత లాగా, బైబుల్ లాగా, పురాణలాగా భావించి ఏదైతే ప్రజలకు ఇచ్చారో దాన్ని క్యాలెండర్ రూపంలో సంక్షేమ పథకాల్ని ముందుగా డేట్ల ప్రకారం ప్రకటించి ఖచ్చితంగా అయితే చెప్పిన మాట ప్రకారంగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి మధ్యలో దళారులు లేకుండా ప్రతి పైసా వారికి చెందేటువంటి ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అదే క్రమంలో మరి పెద్దలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ప్రజలు మొత్తం కూడా మెచ్చుకొని ప్రజారంజక పాలనకి ఈరోజు మొత్తం కూడా ప్రజల మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంలో తెలుగువారు మొత్తం కూడా ఈరోజు గర్వించదగ్గటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పే క్రమంలో ఈరోజు మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి పెద్దల గారి సూచన మేరకు పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి 2 సంవత్సరాల పాలన సందర్భంగా మరి పెద్దలు వెంకట్రావు గారు, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా పెద్దలందరూ సమక్షంలోటువంటి కార్యక్రమం కూడా చాలా సంతోషం కేకడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి దీర్ఘకాలంగా ఉండాలని చెప్పేసి మేము మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మంచి పరిపాలన ఇంకా వేగవంతంగా వచ్చి రాబోయే రోజుల్లోనే భారతదేశ రాజకీయాలకి భారతదేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప ముఖ్యమంత్రి సందర్భంగా జిల్లా కార్యాలయంలో శివరాయంకరావు గారి ఆధ్వర్యంలో మేయర్ గంగాడ సుజాత గారు, కనకారావు గారు, కటార శంకర్ గారు ముఖ్యతగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లాల బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పేదల కోసం ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటి ప్రాతిపదిక మీద ఈ మధ్య జరిగిన కార్పొరేషన్ కార్యక్రమంలో కూడా మంచి విజయాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాగా కార్పొరేషన్లో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం చేసి మంచి పేరు
ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రజారంజకమైన పాలనలో భాగస్థులైనటువంటి మన గౌరవనీయులు మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా బీసీలకి పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం, మరి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా మరి 56 కార్పొరేషన్లు మరి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకి పెద్దపీట వేస్తూ 56 కార్పొరేషన్లు ఇస్తూ, అదేవిధంగా నామినేటెడ్ పదవులన్నింటిలో 50%, అదేవిధంగా నామినేటెడ్ వర్గంలో కూడా మరి బీసీలకి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలంతా కూడా ఇళ్ళవేళ అతని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరి ఆర్థిక వెసులుబాటు ఉన్నా కూడా మరి ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా ఉన్నా కూడా మరి ఏ సంక్షేమ పథకాన్ని అతను ఏదైతే ఎలక్షన్ ముందు మరి నవరత్నాలు హామీ ఇచ్చారో ఆ నవరత్నాల్లో 90% నెరవేర్చడమే కాకుండా మరి ఈ కరోనా సమయంలో కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా చేయడం మరి అందరూ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారి మరి పాలన మెచ్చుకుంటున్నారు. రాబోయే కాలంలో ఆయన రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ఆధ్వర్యంలో స్థానిక ఓఎంసీ కార్యాలయంలో మేయర్ గంగాడ సుజాతకు 2,25,000 రూపాయల విలువ గల 3 ఆక్సిజన్ కాన్సులేటర్లను అందించారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రజల కష్టాలు పాలుపంచుకోవడానికి ముందుంటుందని అన్నారు. రోటరీ క్లబ్ మెంబర్స్ మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన అనేక మంది ఆక్సిజన్ అందక మరణిస్తున్నారని, ఐసోలేషన్లో ఉంటూ ఆక్సిజన్ అందక బాధపడుతున్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్ ఎం వెంకట్రావు, సెక్రటరీ గోపీకుమార్, ట్రెజరర్ జి శ్రీధర్ మరియు సభ్యులు పాల్గొన్నారు. కాన్సన్ట్రేషన్స్ మరి ఒక 3 మన అర్బన్ ఏరియాకి వారు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉంది అనుకుంటే వారి దృష్టికి కనుక తీసుకెళ్ళినట్లయితే మేము ఉన్నామని చెప్పి ముందుకు వస్తారు. నాకు తెలిసినంత వరకు చాలా ఏరియాస్లో స్కూల్స్లో అయితే బెంచీలు అవి ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ ఫెసిలిటీ చాలా స్కూల్స్లో మరి వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించిన దాఖలాలు ఉన్నాయి. అలాగే చాలా గవర్నమెంట్ స్కూల్స్లో మరి బెంచీలు లేని పక్షంలో వారు చాలా 4-5 నాకు తెలిసి 4-5 స్కూల్స్ వరకు కూడా బెంచీలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అంటే వారు ప్రజల యొక్క ఏదైనా ప్రజలకు అవసరమో మేము చెయ్యాలి అని కనుక అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారు ముందుకు వస్తారు, వారి దృష్టి కనుక మనం తీసుకున్నట్లయితే. అలాగే ఈనాడు కూడా మరి ఈ యొక్క కోవిడ్-19 బారిన పడి ఎంతోమంది మరి మరణించిన పక్షంలో చాలా వరకు కూడా ఈ ఆక్సిజన్ కొరత వలన మరణించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మా గౌరవ మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి సొంత నిధులతో మరి అక్కడ కూడా ఆక్సిజన్ ఒక 100 బెడ్లు ఏర్పాటు చేసి, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసి విత్ ఆక్సిజన్ బెడ్స్ని కూడా పెట్టి మనకు అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు వీరు కూడా ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ కూడా మరి ఇళ్లల్లో ఎవరైతే ఉండే హాస్పిటల్కి రావడానికి ఇబ్బంది పడిన వాళ్ళైతేనేమి, హోమ్ క్వారంటైన్లో ఉండే వాళ్ళ కోసము ఈ యొక్క ఆక్సిజన్ కొరత లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇది ఏర్పాటు చేయడం చాలా అభినందనీయము. ఇలాంటి మరిన్ని మంచి మంచి పనులు చేసి ప్రజలకి ఆ మన్నలు మరింతగా పొందాలని చెప్పి నా తరపున నా చేతుల మీదుగా దీన్ని ఇనాగరేషన్ చేయించారు. కాబట్టి నేను మరీ కోరుకునేది అంటే మరింత మందికి చేరువుగా ఉంటే అందరికీ కూడా అన్ని సహాయ సహకారాలు. బాగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అలానే ఆక్సిజన్ కొరత కొంతమేర మన కోవిడ్-19 పేషెంట్స్ ఇబ్బంది పడుతున్న సందర్భంగా మా జిల్లా యంత్రాంగం అంటే 3150 రోటరీ అంతర్జాతీయ జిల్లా మొత్తం 300 కాన్సన్ట్రేటర్లు తెప్పించి తెలంగాణ రాష్ట్రం, గుంటూరు, ప్రకాశం జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒంగోలులో ఒక 3 పేషెంట్ల కోసం అందుబాటులో ఉచితంగా ఇవ్వదలిసి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా ఈరోజు గౌరవనీయులైన సుజాత గారి చేతుల మీదుగా అవి ప్రారంభోత్సవం చేసుకోవడం మాకు చాలా హస్తాల మీద చేయడం మాకు సంతోషంగా ఉంది. మరి దీన్ని మీకు ఎవరికి కావాల్సినా కానీ మా సంఘ అధ్యక్షులు గారి కరోనా కట్టడిలో నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు మాట్లాడుతూ ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడే దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లాక్డౌన్ అమలులో ఉన్నంతకాలం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.
గౌరవ అధ్యక్షులు బ్రహ్మానంద శర్మ, కవర్తపు శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి షేక్ అజీజ్, ఒంగోలు నగర అధ్యక్షులు పందింటి శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మచారిలు, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అలుగుపల్లి శివకృష్ణ, దేవరాజు కళ్యాణ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేశవరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున గత 10 రోజులుగా మన ఒంగోలులో హాస్పిటల్కి వచ్చేటువంటి వెయిటర్స్ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆహారం లేకుండా అవసరపడుతున్నటువంటి సమయంలో వారందరినీ హాస్పిటల్కి తిరిగి ఒక్కొక్కరికి అవసరమైనటువంటి అందరూ కూడా భోజన పట్టాలు గత 10 రోజుల నుంచి ఇస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా పోలీసు వారు ఈ యొక్క గత ప్రకాశం జిల్లాలో 4 రోజులుగా ఎండకు వానకు ఎటువంటి దాని వెయిటింగ్ లేకుండా అన్ని శ్రమలకు వచ్చి ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలనేటువంటి సంకల్పం ఈరోజు చేసి, అలాగే మన పోలీస్ స్టేషన్లో సిఐ గారితో అనుమతి తీసుకొని అందరూ పోలీసులకు ఇస్తూ, అలాగే క్షతగాత్రులకు అలాగే వెయిట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు వీరందరికీ కూడా మా వంతుగా కొంత అవకాశం కల్పించాలని, ఏదో మా చేతనంత వరకు ఇబ్బంది పడే వారికి భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో గత 10 రోజులుగా ఈరోజు 10వ రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఒంగోలు టౌన్లో టౌన్ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. ఈ సందర్భంగా ఒక్క విషయం మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. లాక్డౌన్ పెట్టిన తర్వాత ఒక 1 మంత్ పూర్తయింది. మరలా కూడా అటు సెంట్రల్ గవర్నమెంటు ఇటు రాష్ట్ర గవర్నమెంటు లాక్డౌన్ పెట్టాలా లేదనే ఆలోచనలో ఉన్నారు. మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రజల ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ 4 రోజుల లాక్డౌన్ సమయంలో మీరు సాధించిన పురోగతి ఏంటనేది మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మరలా లాక్డౌన్ పెట్టాలా లేదనేది నిర్ణయించుకోండి. లాక్డౌన్ పెట్టవద్దని మేము చెప్పట్లేదు. లాక్డౌన్ పెట్టిన తర్వాత ప్రజలు పడే ఇబ్బందులు కూడా గమనించవలసిన బాధ్యత కూడా మన గవర్నమెంట్కి ఉందనేది ఒక్కసారిగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా విషయానికి వస్తే 12 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి ఒకే ఒక్క రిమ్స్ హాస్పిటల్ అక్కడ కూడా అరకొర వసతులతోటే ఉంది.
ప్రతి నియోజకవర్గంలో కూడా కోవిడ్తో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందనే విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాం. పరిపాలన విధానం ఎలా ఉండాలనేది మాలాంటి సంఘాల వారితోటి ప్రజలతో చెప్పించుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఇప్పుడున్న సంక్షోభంలో ఏ విధంగా అయితే మనం లాక్డౌన్ పెడుతూ ప్రజలను ఆదుకోవాలని ఆలోచించుకొని ముందుకు పోవాలని మరొకసారి తెలియజేస్తూ, లాక్డౌన్ పెట్టినంత మాత్రాన ఒరిగేదేం లేదు. కానీ ప్రజల అవస్థలు రోజు కూలి చేసుకుంటే బ్రతకలేని పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉంది. అటువంటి పరిస్థితులను గమనిస్తూ ప్రజల క్షేమం కోసం పనిచేయాలని తెలియజేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తారని, లేని పక్షంలో మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రజా ఉద్యమానికైనా ముందు ఇప్పుడు ఎందుకంటే ఇది సందర్భం కాదు కాబట్టి మేము సేవా కార్యక్రమాల ద్వారా ఉన్నాం. ముందు కూడా ప్రజా ఉద్యమాల ద్వారా మేము ప్రజల వారిని వినిపించడానికి ముందుకు వస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్థానిక కేశవ స్వామిపేటలోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి తైలాభిషేకం, సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ గురునాథరావు, కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తదితరులు పాల్గొన్నారు. జరగబోవు మహాపర్వదినమైన హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు 31వ తేదీ నుంచి 5 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు సహస్ర నామార్చన జరుగుతుంది. రేపటి రోజున స్వామివారికి 1వ తేదీన సింధూరంతో అర్చన జరుగుతుంది. అనంతరం సహస్ర నామార్చన జరుగుతుంది. 2వ తేదీన స్వామివారికి తమలపాకులతోటి విశేషమైన అర్చనలు, పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. సహస్ర నామార్చన కూడా చేయడం జరుగుతుంది. 3వ తేదీన స్వామివారికి కదలీ ఫలం, అరటి పండ్లతోటి సహస్ర కదలీ ఫలాలతోటి కూడా స్వామివారికి విశేషమైన అలంకరణ చేయటం జరుగుతుంది. 4వ తేదీన స్వామివారి హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఆ రోజున స్వామివారికి అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. అనంతరం
సువర్చల సమేత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి కళ్యాణాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను అన్నీ కూడా ప్రసార మాధ్యమాల్లో వీక్షించవలసిందిగా కోరుచున్నాము. కోవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి ఏకాంతంగా నిర్వహించారు. మైనంపాడులోని పంచాయతీ కార్యాలయంలో సంకల్పం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 మాస్కులు పంపిణీ చేశారు. సంకల్పం సీఈఓ వేమూరి అరవింద్ మాట్లాడుతూ కరోనా కట్టడికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఐసోలేషన్ సెంటర్కి కావాల్సిన ఆక్సిజన్ కన్సంట్రేటర్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్పం కోఆర్డినేటర్ అజయ్ బాబు, గ్రామ సర్పంచ్ దాట్ల రవణమ్మ, ఉప సర్పంచ్ సుబ్బారావు, గ్రామ పెద్దలు కిలారి పెద్దబ్బాయి, గొడుగు మస్తాన్, అమృత్రాజ్, చలపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే మా ఫ్రెండ్ ఇతను అరవింద్ ఉన్నారు. ఈయన సంకల్పం అనే ఈ ఎన్జిఓకి నేను సెక్రటరీ ప్లస్ దీని ప్రెసిడెంట్ అమెరికాలో ఉంటారు. వీళ్ళు కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తుంటారు. ప్రస్తుతం ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా అరికట్టడంలో మాస్కులు ప్రధానపడుతుంది కాబట్టి మాస్కులన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం. అలానే మనకి ఇంకా కావాలంటే ఇంకొక ఏదైనా మెడికల్ కిట్స్ కానీ కావాలని సప్లై చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలానే ఫ్యూచర్లో ఎప్పుడు అడుగుతున్నాడు ఇంకా మీ విలేజ్కి ఏం అవసరం అవుతాయి, ఏమైనా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా అవసరం అవుతాయో అవి కూడా మేము ముందు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం చెప్పారు. సో ఈ సందర్భంగా మన గ్రామస్తులందరి తరఫున మరియు పంచాయతీ తరఫున కూడా అరవింద్కి స్వాగతం తెలుపుతూ రిక్వెస్ట్ అరవింద్ స్పీక్ మీరు ఏం కావాలో అడగండి, రిక్వైర్మెంట్ని బట్టి చెప్పండి, మేము ఏం చేయగలము. అసలు మేము కూడా మీరు ఇస్తానికి మా ఖమ్మం కదా, నేను అందుకే మీకు మెయిన్గా ఇప్పుడు ఇది కావాలి. కరోనాకి సంబంధించింది గాంధీ పెట్టాలని 10 బెడ్లు తయారు చేయమన్నారు. చేపించాం. వాళ్ళు ఎక్కువ అయితే పేషెంట్స్లో ఇలా చేరుస్తా ఉన్నారు. అప్పుడు దానికి ఆక్సిజన్ భక్తులు అవసరమైతే వాళ్ళ ఎందుకంటే మనం చలపాలను బాగా చూసాం. చాలా దొరకలేదు కాన్సన్ట్రేట్ ఈ పరిస్థితి తర్వాత ఇంకోసారి గెలిచినప్పుడు మాట్లాడుకున్నాను. ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం. మేయర్ గంగాడ సుజాత. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.